నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చింది. దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకు అవతారంలో దర్శనమిస్తూ ఉండటంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరిస్తున్నారు. పాలమూరు జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గామాత అలంకరణ ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు అమ్మవారికి 6,66,66,666 రూపాయల 66 పైసలతో అలంకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో భాగంగా పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా ఒక సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని అలంకరించే కమిటీ సభ్యులు ఈసారి 6 అంకెను ఎంచుకొని తమిళనాడు నుండి ప్రత్యేకంగా పిలిపించిన నిపుణులతో అమ్మవారికి కరెన్సీ అలంకరణ చేయించారు. ఈ అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, కార్యదర్శి మిర్యాల వేణుగోపాల్లు మంచి ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. భక్తుల కోసం అన్నదాన ఏర్పాట్లు చేశారు. బిగ్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. నేను గుండా వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, బ్రాహ్మణవాడి పాలమూరు. మా దేవాలయంలో దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి. 6,66,66,666 రూపాయల 66 పైసలతోటి దివ్యమైన అమ్మవారిని లక్ష్మీ రూపంలో ప్రజలకు దర్శనం ఇవ్వడం జరిగినది. అట్టి దానిలో ప్రతి వచ్చిన భక్తునికి పూర్తిగా లక్ష్మీదేవి కాయిన్ పూజించబడినటువంటి లక్ష్మీదేవి కాయిన్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వబడ్డది. ఇటు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సమేతంగా రావడం జరిగింది. వచ్చిన వాడికి కూడా మీడియా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కాయిన్ పూర్తిగా ఇచ్చడం జరిగినది. నిన్న భక్తులు కూడా 10 నుంచి 15,000 మంది భక్తులు రావడం జరిగినది. చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో నిన్న వాసవి దేవాలయంలో ప్రోగ్రాం జరగడం జరిగినది, చాలా బ్రహ్మాండంగా. అటు ప్రోగ్రాంలో చాలా స్పందన రావడం జరిగినది. మేము ఈ 9 రోజులు అమ్మవారు దివ్యమైన రూపంలో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రూపం అలంకరణలో ప్రదర్శించడం జరుగుతుంది. భక్తులకు ఈరోజు ఉన్న అలంకారం రేపున్న ఎల్లుండి లేకుండా 9 అలంకారాలతోటి దేవి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతున్నది. ఇటు 9 అలంకారాలను కూడా విజయదశమి అయిన మరుసటి రోజు శోభాయాత్ర ప్రారంభించబడుతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత శోభాయాత్ర తీయడం జరుగుతుంది. అటు శోభాయాత్రలో ఈ 9 అవతారాలను అమ్మవారి అవతారాలను ప్రజల వద్దకే తీసుకెళ్లి దర్శనం చేసుకోలేని వాళ్ళకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అటు శోభాయాత్రలో కూడా హిందూ బంధుమిత్రులు అందరూ ప్రతి ఒక్కరు ఎవరే అనేది ఆర్యవైశ్యులు అనకుండా ప్రతి ఒక్కరు కులానికి అతీతంగా ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి కూడా ఇక్కడ అన్నప్రసాదం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి ఎవరికి కులమతానికి అతీతంగా లేకుండా వైశ్యులకు ఒకటి వేరే వాళ్ళకు ఒకటి అనేది లేకుండా వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఒకే రీతిలో సన్మానాలు కానీ పూజలు కానీ చేయడం జరుగుతుంది. అందరూ గమనించి ఈ కార్యక్రమాలను అందరూ వచ్చి చాలా అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని మనవి. ప్రతిరోజు కూడా సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, మయూర వాహనం లాంటి అనేక వాహనాలతో పల్లకీ సేవ చేసుకోవడం జరుగుతోందని ఆలయ పూజారి తెలిపారు. వాసవీమాత కన్యకాపరమేశ్వర దేవస్థానం పాలమూరు నవరాత్రుల్లో భాగంగా చాలా విశేషమైనటువంటి ఒక అలంకారాలు ఈ సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది. మహాలక్ష్మి అలంకారంలో భాగంగా 6,66,66,66,666 పైసల రూపాయలను అమ్మవారికి సమర్పించి దేదీప్యమానమైనటువంటి అలంకారాన్ని భక్తులకు అందించడం జరిగింది. చాలామంది భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చారు. దాంతోపాటు అమ్మవారి దగ్గర చేసినటువంటి ఆ లక్ష్మీ ప్రసాదాన్ని కూడా వారి ఇళ్లలో పెట్టుకోవడానికి, పూజలు చేసుకోవడానికి కూడా వారికి పూజ చేసేటువంటి ఒక ప్రసాదాన్ని కూడా అందరికీ కూడా రాత్రి 12 గంటల వరకైనా సరే ఇవ్వడం జరిగింది. దేదీప్యమానమైనటువంటి అలంకారాలు, నిత్య భక్తుల యొక్క కోలాహలంతో ఈ ఆలయం కూడా సందడిగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా వైభవోపేతంగా జరగాలని గత
ముందు వచ్చేటువంటి ఒక సంవత్సరాలలో కూడా ఇంకా అమ్మవారి దయతో ఎన్నో విశేషమైనటువంటి అలంకారాలు, పూజలు కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృత వాసవి మాతగా అమ్మవారిని మనం దర్శించడం జరుగుతుంది. అంటే అమ్మవారికి బంగారు చీరను మొదటి రోజు మేము సమర్పించి ఆ యొక్క అలంకారాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. దాని తర్వాత వచ్చేటువంటి అలంకారాల్లో సూర్యప్రభ వాహనంతో ఆ రోజు సాయంత్రం అమ్మవారిని పల్లకి సేవగా ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరుసటి రోజు వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా గాయత్రీదేవిగా ఉంటుంది, అన్నపూర్ణమాత, వనదుర్గామాత, మహాలక్ష్మీమాత, ఇలా మాకున్నటువంటి ఒక వ్యవస్థను బట్టి ఆ రోజు అలంకారాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, మయూర వాహనము, గజవాహనము, ఇలా అనేకమైనటువంటి వాహనాలతో అమ్మవారిని కూడా పల్లకీ సేవలో ఊరేగింపు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దసరా తర్వాత మా విజయయాత్రలో భాగంగా 13వ తారీఖు రోజు విజయయాత్రలో భాగంగా అన్ని వాహనాలు ఒకటేసారి కలిపి 9 వాహనాలు అమ్మవారికి ఏర్పాటు చేసి ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క అమ్మవారిని ఊరేగింపు చేసి ఇక్కడి నుంచి మేము గడియారం చౌరస్తా వరకు చాలా వేల మందితో కూడా అమ్మవారి ఊరేగింపు చేసుకోవడం జరిగి తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతూ ఉంటుంది. దసరా తర్వాత 13వ తారీఖు రోజున అన్ని వాహనాలు కలిపి 9 వాహనాలు అమ్మవారికి ఏర్పాటు చేసి ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క అమ్మవారికి ఊరేగింపు చేసి అమ్మవారి గుడి నుండి గడియారం చౌరస్తా వరకు వేల మంది ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరిగి తీసుకురావటం జరుగుతుందని, ప్రతి ఏడు మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇదంతా కూడా అమ్మవారి కటాక్షం వల్లనే జరుగుతుందని ఆలయ పూజారి అన్నారు. For more videos like this, subscribe Big TV channel.